హలో అందరికీ. ఈరోజు మంచి హెల్తీ రెసిపీ మనం చూసేద్దాము. చాలా ఈజీగా, ఫాస్ట్‌గానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పల్లి పట్టీలు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూపిస్తాను. సో, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, అందులోకి కప్పున్నర పల్లీలు వేసుకొని, లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా, పర్ఫెక్ట్‌గా పల్లి పట్టి అనేది వస్తుంది. తర్వాత మనం కప్పున్నర పల్లీలు తీసుకున్నాం కాబట్టి కప్పు బెల్లం తీసుకోవాలి. తర్వాత ఈ పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ పొట్టు మొత్తం తీసుకోవాలి. మేమైతే ఇలా పొట్టుని చాలా ఈజీగా, ఫాస్ట్‌గా పోవడానికి మేము ఇలా చేస్తున్నాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పొట్టు మొత్తం చాలా ఈజీగా, నీట్‌గా వచ్చేస్తది ఫాస్ట్‌గా. సో, చూసారా ఇంత పర్ఫెక్ట్‌గా తీసేసుకోండి పొట్టుని. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం కప్పు బెల్లం తీసేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్నాం కదా! ఆ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు బెల్లం తీసుకొని మంచిగా ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. వాటర్ కొంచెం కూడా పోయకండి. ఇలా వేడికి మంచిగా జిగురులాగా వస్తుంది. తర్వాత పలచబడడం స్టార్ట్ అవుతది. సో, ఇలా పలచబడడం స్టార్ట్ అయిన తర్వాతకి మనము ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఈ బెల్లంని. తర్వాత అందులోకి నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూనె కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అది. తర్వాత ఇలా మంచిగా కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని బెల్లము పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇలా ముద్దగా రావాలి. అప్పుడే పాకం వచ్చినట్టు అయితది. తర్వాత ఇప్పుడు దాకా మనం పాకం పట్టుకున్నాం కదా! అందులోకి పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని ఇప్పుడు బెల్లము ఇంకా పల్లీలు 2 మంచిగా కలిసేలాగా కలుపుకుంటూనే ఉండండి. మొత్తం అంతా కలిసినాక ఒక ప్లేట్ తీసుకొని ఆ పాకం, పల్లీలు 2 ఇందులో వేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. ముందుగానే వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకోండి. చూసారా? తర్వాత 20 మినిట్స్ అయినాక ఇలా తీయంగానే ఇలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. అప్పుడు చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా. పర్ఫెక్ట్‌గా వస్తుంది పల్లి పట్టి. సో, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.